హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు అయితే నేనైతే నా బైక్ని చూపించబోతున్నా. సో తెలుసు కదా మీకు, CT100 బజాజ్. ఓకే, దానికి నేను మొన్న నేనైతే రీసెంట్గా అయితే మనం షార్ట్లో చేసినాం కదా, రిస్టోరేషన్ సిరీస్ చేసినాం కదా. సో అవైతే చాలామంది అడుగుతున్నారు అనమాట, ప్రైస్ ఎంత అయింది, ఏమేమి చేయించారని. సో ప్రతి ఒక్కటైతే ఈరోజు అయితే మీకు చూపించబోతున్నా. ఒకసారి అయితే మీరైతే చూడండి, ఓకేనా. సో ఫస్ట్ అయితే మన బైక్ అయితే ఇదనమాట, చూడండి. బజాజ్ CT100 అనమాట. ఇది 2016 మోడల్ BS4 అనమాట. సో దీంట్లో నేను ఈ బండిని మొత్తం అనేది బండిని పదీసి తర్వాతకు వచ్చేసి మళ్ళీ ఫిట్ చేసిన, దాన్ని రిస్టోరేషన్ చేసిన. సో ఫస్ట్ అయితే మనకి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి నాకు ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యిందా, యాక్సిడెంట్ అంటే వేరే బైక్ అయితే గుద్దిందనమాట. సో డాష్ ఇవ్వడం వల్ల అయింది. సో ఇది మనకి బంపర్ రాడ్ ఉంది కదా, సో బంపర్ రాడ్ అనేది పోయింది. సో ఫస్ట్గా ఈ బంపర్ రాడ్ అనేది మనం వెల్డింగ్ చేయించినాం. తర్వాతకి మనకి చార్సీ రాడ్ ఉంది కదా, దీన్ని కూడా దీన్ని గుద్దింటే దీనివల్ల దీన్ని కూడా లూజ్ అయిపోయింది. సో దీనికి మనం ఇక్కడ వెల్డింగ్ చేయించినాం. సో మనకైతే తర్వాతకి ఫుట్ రెస్ట్ ఉంది కదా, ఈ ఫుట్ రెస్ట్ అనేది మనకి స్టాండ్ కూడా సరిగ్గా లేకుండే. సో దీన్ని కూడా మనం వెల్డింగ్ చేయించినాం అన్నమాట. చిన్న కింద ఒక పైప్ పెట్టి ఎత్తు కోసం వెల్డింగ్ చేయించినాం. తర్వాతకి మనకి ఈ ఫుట్ రెస్ట్ అనేది మొత్తం పోయింది అనమాట, ఊగుతుండే. సో దానికి మనం వెల్డింగ్ చేయించుకొని కింద మీకు కనిపిస్తుంది కదా, చూడండి, దీనికి అనేది చేయించినాం అనమాట. కొత్తగా వెల్డింగ్ చేయించుకొని కొద్దిగా నట్లయితే పెట్టించుకున్నాం. తర్వాత దానివల్ల మనం బండి ఇప్పేసినాం. బండి ఇప్పడం కాకుండా ఇంకా ఎలాగో బండి ఇప్పినాం కదా, సో పార్ట్లు అనేది మనం చేంజ్ చేయాలని కొన్ని పార్ట్లు అనేది కొత్తగా మార్చుకున్నాం. ఇంకా దీనికి ఫస్ట్ అయితే మనం మీకైతే ఏమేమి చేయించిన అనేది ప్రైజెస్ అయితే మీకైతే స్క్రీన్ మీద వేస్తుంటా, ఓకేనా. ఫస్ట్ అయితే మనమైతే దీనికైతే పార్ట్లలో వెల్డింగ్ చేయించుకున్న తర్వాత పెయింటింగ్ చేసుకున్నా. సో ఫస్ట్ అయితే మనకి వెల్డింగ్కి ఓవరాల్గా మనకైతే మీకైతే ఒక 50 రూపీస్ అటు ఇటు చెప్తాను అనమాట. ఎందుకంటే మొత్తానికైతే ఎక్కువ కాలేదంటే ఏదో అయి బడ్జెట్ అయితే చెప్పలేదు. సో మనం ఒక 50 రూపీస్ తక్కువ అయిపోయిందా, లేకపోతే ఒక 50 రూపీస్ ఎక్కువ అయిపోయిందా, అంతే అనమాట. సో ఫస్ట్ అయితే మనకి వెల్డింగ్కి వచ్చేసి ఒక 950 నుంచి 1000 అయిందనమాట మొత్తం ఓవరాల్గా. సో తర్వాతకు వచ్చేసి మనకి పెయింటింగ్ అనమాట. ఓవరాల్గా బాడీ మొత్తం పెయింటింగ్ చేసినాం, స్ప్రే చేసినాం అనమాట. ఇది షైన్ స్ప్రే ఉంటుంది కదా, అది తెచ్చాను అనమాట. 400 ml అది ఉంటుంది కదా స్ప్రేది, అది ఆ స్ప్రేలో వచ్చేసి మనం ఒక 3 కొట్టినాం అనమాట. సో ఒకటి వచ్చేసి 180 మాదిరి అనమాట, 3 వచ్చేసి అంత 540 అవుతుంది. సో దీనిలోకి 540 అయిపోయింది పెయింటింగ్కి. తర్వాతకి మనం వైరింగ్ అనమాట, లోపల బైండ్లో వైరింగ్ అనేది చెక్ చేయించుకున్నాము, ఎలా ఉంది అనేది చెక్ చేయించిన. కరెంట్ దగ్గర మనం చూపించినప్పుడు అది మనకి వర్క్ అవుతున్నా లేకున్నా కంపల్సరీ మనము అమౌంట్ పే చేయాలన్నమాట చెక్కింగ్ చేసినందుకు. సో దానికి 200. సో దీంట్లోకి అయితే కొన్ని ట్యాగులు, తర్వాతకి మనం క్లచ్ వైరు, ఫ్రంట్ బ్రేక్ వైరు రెండైతే మాకు కొత్తగా వేసినాం. ఇది ఒక్కొక్కటి 130 రూపీస్ ఏమో వైర్ వచ్చేసి. సో దీనికి ఇలా రాకుండా మనం అయితే కిందికి జరగకుండా మనం ఒక చిన్న ట్యాగ్ వేసుకున్నాం. కిందికి అయితే జారదు, లేకపోతే జారిపోతుంటుంది అది. తర్వాతకి ఇది 130 కదా. సో ఇది మనకి ఎక్సలేటర్ అనమాట, లబ్బర్స్. లెఫ్ట్ రైట్ వచ్చేసి లబ్బర్స్ వచ్చేసి మనకి 160 రూపీస్ 150 రూపీస్ ఉన్నాయి రెండు వచ్చేసి. సో తర్వాతకి మళ్ళీ కింద దీనికి ఈ చార్ట్స్ ఉంది కదా, దీనికి ఇక్కడ మనం బేరింగ్స్ వేసాం కదా, ఈ బేరింగ్ సెట్ వచ్చేసి మనకు ఒక 300-280 రూపీస్ పడింది అనమాట. సో 280 ఏమో మేబీ ఈ 200కి. తర్వాతకి మనకి ఈ నట్ అనేది ఉంది కానీ పోయిందనమాట, ఎక్కడో పోయిండే. సో దానికోసం ఈ నట్టు తీసుకున్నాం, దీనికి ఒక 50 రూపీస్ ఏమో నట్టు. సో ఇదైతే మళ్ళీ మనకు దొరికింది యాజ్డీస్గా. మనకి లెఫ్ట్ సైడ్ ఏమో వెళ్ళిపోయింది అనమాట. తర్వాతకి మళ్ళీ మా అమ్మకి దొరికింటే తెచ్చింది అనమాట వేరే చోట. సీట్కి వచ్చేసి మనకి సీట్ కవర్ అయితే కొత్తది వేయించినాం. పైన స్పాంజ్ అయితే లోపల అదే అనమాట, పైన మనకి సపరేట్ కొట్టినాడు. సో దీనికి వచ్చేసి 300 ఏమో 280-300 ఏమో తీసుకున్నాడు, మనకు తెలిసిన మనిషి ఉన్నాడు కదా. సో దాని గురించి ఈ సీట్ కవర్ అనేది ఎలా వేయించాను అనేది కావాలంటే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇదనమాట, ఇంకా ఎక్కువ అయితే లేదు మనం అంతే, ఎందుకంటే మనమే చేసుకున్నాం కాబట్టి ఛార్జెస్ అనేది మనకి ఎక్కువ ఏం పడలేదు. తర్వాతకి ఇది వేయించిన బ్రేక్ అనమాట, బ్రేక్ పడేలా అనేది కొత్తది వేయించిన. ఇది వచ్చేసి మనకి 300 ఏమో పడింది, 300. తర్వాతకి ఇంకా మీకు తెలిసిన విషయమే, మళ్ళీ ఆయిల్ చేంజ్ చేయించుకున్నా అంతే. సో మనకి ఫ్రంట్ వచ్చేసి మనకి అబ్బులు ఉంటాయి కదా, బ్రేక్ షూలు ఉంటాయి కదా, బ్రేక్ షూలు అనేది దీనిలో బ్రేక్ షూలు వేయించుకున్నా. ఫ్రంట్ బ్యాక్ బ్రేక్ షూలు వేయించిన. సో ఈ బ్రేక్ షూలు అనేది మనకి 200 ఏమో పడింది, 250 ఏమో పడింది ఒక్కొక్క బ్రేక్ షూ ముందర వెనకలు అనమాట. సో నేను ఇంకా చేంజ్ చేయాలన్నమాట, దీన్ని కొంచెం కేరళ స్టైల్ మోడిఫికేషన్ అయితే చేయాలనుకుంటున్నా. సో దీనికి మీరు ఏమంటారో కామెంట్ చేయండి. ఇంకా మళ్ళీ కొత్తవి అయితే వేయించిన, ఇది ఉంది కదా
ఫుట్ రెస్ట్లు అనమాట. ఇవి రెండు కలిపి 130. తర్వాతకి ఇంకంతే. ఇది గేర్ లివర్ కూడా మార్పించిన. సో ఏమంటే ఇప్పుడు కాదు, చాలా రోజులైంది. సో ఇది ఒకటి మనకి 300 ఏమో అయింది. ఇంకంతే అనమాట, ఏమీ అయిపోయలేదు కొత్తగా. సో మనమైతే ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. మీకు చూసే బండి అయితే కొన్ని డిఫరెంట్ ఉంటుంది. మనకైతే ఇది ఇండికేటర్ అయితే బయట ఇరగొట్టినారు. సో మారిపోయాలా. బండిలో నేను మొత్తం చేసిన తర్వాత నాకైతే ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. సో అది ఎవరికైనా తెలిస్తే మీరైతే నాకు చెప్పండి, ఓకేనా. ఏమవుతుందంటే మనం అనేది కిక్ కొడతాం కదా, కిక్ కొట్టినప్పుడు మనం అయితే ఈ చౌక్ అనేది ఆన్ చేసుకొని కిక్ కొట్టాలా. ఇలా పైకి అనుకొని కిక్ కొడితే ఆన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇది కిందికి అనే తర్వాత మనం ఎక్కడైనా వెళ్తుంటాం కదా, పోతున్నప్పుడు ఏమవుతుందంటే మనలో పెట్రోల్ అయిపోయినప్పుడు మనకి బైక్ అనేది బొనికిస్తుంది కదా, ఆ విధంగా అవుతుంది. సో అది ఎందుకో మీరైతే కామెంట్ చేయండి. మనకైతే కార్బొరేటర్లో అయితే ప్రాబ్లం లేదు, మనమైతే నట్లయితే అన్నీ అయితే సెట్ చేసేసినాం. బట్ ఎందుకో ప్రాబ్లం ఉంది, మీరైతే తెలిస్తే కామెంట్ చేయండి. నేను 2 మెకానిక్లను అడిగినాను అనమాట. వాళ్ళైతే అడిగినప్పుడు ఏం చెప్తున్నారంటే, మనకి ఇక్కడ మనకి ఇంజన్ ఉంటుంది కదా చూడండి. సో మనకి ఇక్కడ ఇంజన్ ఉంటుంది, ఇది ఉంది కదా ఇంజన్ లోపల వైర్ వెళ్తుంది కదా, కరెంట్ వైరు. దాంట్లో ఏమన్నా ప్రాబ్లం ఉండొచ్చు, చెక్ చేయించుకో ఒకసారి అన్నారు. సో ఇంకొక మెకానిక్ అయితే కార్బొరేటర్ ప్రాబ్లం అన్నారు. సో కార్బొరేటర్ ప్రాబ్లం అయితే ఏం లేదు, బట్ మళ్ళీ చూపించాలి, నేనైతే చూపిస్తాను. మీరు ఎవరైనా తెలిసింటే కామెంట్ చేయండి, ఓకేనా. మీరు ఎవరైనా చేస్తాను కూడా నేనైతే మీ దగ్గర తీసుకొస్తా. ఇది మన కర్నూలులో ఉండే వాళ్ళకి చెప్తున్నా, ఓకేనా. ఎందుకంటే దూరం ఉంటే మనం వెళ్ళలేం కాబట్టి. సో ఇదనమాట, ఇంకంతే. ఇదైతే ఫిట్టింగ్ అయితే నేనైతే 3 డేస్లో అయితే చేసినాను అనమాట ఫిట్టింగు. ఏమంటే మన షార్ట్లు అనేది చిన్నగా అప్లోడ్ చేసినాం కాబట్టి ఎడిటింగ్ చేసుకోవాలా, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలా కాబట్టి టైం పట్టింది అంతే. ఎందుకంటే 3 డేస్ కూడా 1 డేలో అయిపోతుంది. 3 డేస్ ఎందుకంటే మనం కూడా మన పనులనే చూసుకోవాలి కదా, బండి ఒకటే చేయడం కాదు కాబట్టి. సో ఇదనమాట వీడియో అనేది. చెప్పినా కదా, చాలామందికి అడిగినా మనకి ఇది ఒకటి కావాలి అనేది. మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి టైర్ వచ్చేసి ఇట్టుంది కదా, దీనికి ఓల్డ్ పల్సర్ అనేది 150 అనేది ఫోక్స్ వీల్ టైర్ కావాలా. డిస్క్ ప్లేట్ ఉంటుంది కదా, డిస్క్ ఉండి మనకి ఫోక్స్ వీల్ టైర్ కావాలా. అదొకటి అడిగినా. మనకి మంచి ప్రైస్ వస్తే మంచి ప్రైస్ అయితే తీసుకుందాము. అంటే మనకి వీల్ అవసరం లేదు, జస్ట్ మనకి హబ్ ఉంటుంది కదా, దాని డిస్క్ ప్లేట్ హబ్ ఉంటుంది కదా, అదొకటి. తర్వాత ఈ ఫోర్క్ ఉంది కదా, ఈ ఫోర్క్ రాడ్లు అనేది కావాలి మనకి. సో మనమైతే కొంచెం కేరళ మోడిఫికేషన్ చేయాలనుకుంటాం. తర్వాత మనమైతే దీన్ని అయితే హైట్ రాడ్ వేయించుకోవాలి దీనికి. సో బ్రేక్ షూలు అయితే పోయింది, బ్రేక్ షూలు చేంజ్ చేయాలి. అలాగే కొద్దిగా హైట్ రాడ్ ఉంటుంది అనమాట, 2 ఇంచెస్ది హైట్ రాడ్ వేయాలి. తర్వాత కేరళ స్టైల్ హ్యాండిల్ వేయించుకోవాలా. సో దీనికి లాక్ సెట్ కూడా పోయింది అనమాట, లాక్ సెట్ కూడా చేపియాలా. చూడండి పోయింది. సో తర్వాతకైతే మీటర్ కూడా కొత్తది వేయించుకోవాలా. ఇండికేటర్స్ అనేది మీరు సజెస్ట్ చేయండి, మీరు మంచి ఇండికేటర్స్. ఎందుకంటే ఈ ఇండికేటర్స్ అనేవి చాలా ఓల్డ్గా ఉన్నాయి కదా, దీనికి ఏదైనా మంచి చేద్దాం అనుకుంటారా. సో నాకు తెలిసి ఓల్డ్ మనకి సుజుకి 100cc ఉంటుంది కదా, సుజుకి సంబ్రా 100cc, దానిది ఒక డబ్బా షేప్ ఉంటుంది ఇండికేటరు, ఇలా సాఫ్ట్ కాకుండా. అది వేద్దాం అనుకుంటారా. మీరు ఏమంటారో కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా అంతే. దీనిలో మనమైతే ఎన్నికలైతే మొత్తం అయితే బండి అయితే మొత్తం ఓవరాల్గా బాగా పనిచేస్తుంది. సో నేనైతే ఫస్ట్ టైం అయితే ఒక బండిని ఇప్పదీసి మళ్ళీ ఫిట్ చేసిన. సో నాకైతే బాగా అనిపిస్తుంది. సో మీరు ఇలా ఎవరైనా చేసింటే కామెంట్ చేయండి, ఓకేనా. నేను అంత మెకానిక్ని అయితే కాదనమాట. సో ఏమంటే నాకనేది బైక్స్ చేసుకోవాలనిపిస్తుంది, ఏదైనా నా బండిలో ఏదైనా ఇప్పదీసి చేసుకోవాలనిపిస్తుంది. మన దగ్గర R15 ఉంది. సో మనమైతే R15 అయితే ఎప్పుడైతే తీసుకోవాలని లేదు, ఎందుకంటే అది మనకి పెద్ద బైక్ కాబట్టి కొద్దిగా ఏదైనా ఒక స్క్రూ అనేది తీసినా కూడా ఏడ మిస్ అవుతామో మనకైతే తెలియదు. సో మీరు కూడా ఏమైనా పెద్ద బండ్లు రిపేర్ చేసుకోవాలంటే కంపల్సరీ మెకానిక్ కానీ మంచి తెలిసిన షాప్లో కానీ ఇది చేయించుకోండి, మనకే దెబ్బ పడుతుంది. ఎందుకంటే దానిలో ఎక్కువ పాటలు అనేది ఉంటాయి కదా, ఒక పాట అయినా మనకు అర్థం కాదు. సో ఈ బండిలో అయితే మనం A to Z చూసుకుంటాం. నాకు కొద్దిగా దీంట్లో ఇబ్బంది అనిపించింది అంటే వైరింగ్ అనమాట. అందుకోసం వైరింగ్ సెట్లని ఫోటో తీసుకున్నా, ఏ పాట అనేది. మిగతా అయితే ఓవరాల్గా మొత్తం అయితే ఐడియా వచ్చేసింది. కానీ కొన్ని స్క్రూలు అయితే నేనైతే నట్లయితే కొన్ని చాలా లోపలైతే నట్లు చాలా చేంజ్ చేసిన. సో మనకి ఇంకోటి పోయిందనమాట, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ అనేది పోయింది నట్టు అనేది. సో మనం ఇది అంటే ఇరిగిపోయింది నట్టు, పాత నట్టు కాబట్టి. సో మనం అయితే అది కూడా గ్యాస్ వెల్డింగ్తో తీపేయాలా. ఏ ప్రాబ్లం అయితే బండ్లో లేదు. సో మనకి వచ్చేసి బైక్ మైలేజ్ ఎంత అంటే 60 or 50 60 వస్తుంటుంది అనుకుంటాను. నేనైతే ఎక్కువనే రావచ్చు, బట్ నేనైతే నా ఎస్టిమేషన్ అయితే 60. అంతే. మనకైతే బండిలో ఏ ప్రాబ్లం అయితే బైక్లో లేదు. సో ఇదనమాట ఓవరాల్గా బండి. చూడండి మీరు ఎలా ఉందో కామెంట్ చేయండి. సో నేనైతే దీనికైతే స్టిక్కరింగ్ కూడా చేంజ్ చేద్దాం అనుకుంటా. ఇది రెడ్ కలర్ కదా, రెడ్ వైట్ బ్లాక్ 3 ఉన్నాయి కదా. సో మనకైతే బ్లాక్ అనేది ఇంకా ఇది పర్మనెంట్ ఉంటుంది. సో పైన స్టిక్కర్ వేరికేయాలి కాబట్టి నాకైతే బ్లూ కలర్ ఇష్టం. సో మనమైతే బ్లూ కలర్ వేయాలనుకుంటాం. మీరైతే కామెంట్ చేయండి ఏమంటారో,
ఓకేనా. మీకు చెప్పినా కదా కొన్ని పార్ట్లు కావాలని, మీరు కూడా అది కామెంట్ చేయండి. సో ఇది కూడా నేను ఒకటి అనుకున్నా. సో ఇది ఉంది కదా, ఈ పార్ట్ ఇది ముందర ఉంది కదా, డూమ్ లైట్ అనేది, ఇది CT100 కదా. నేను దీనికి స్ప్లెండర్ది చేద్దాం అనుకుంటున్నా. అది సెట్ అవుతో లేదో ఎవరైనా మెకానిక్స్ వీడియో చూస్తుంటే, లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది కొంచెం నాకు నచ్చడం లేదు. సో స్ప్లెండర్ది అయితే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. సో అది సేమ్ ఉంటుంది ఎగ్జాక్ట్గా. చూడండి, ఇది రాడ్ అనేది ఇంత సేమ్ ఉంటుంది అనమాట, రాడ్లు అనేటివి. సో సెట్ అయితే ఒకసారి మీరు చూడండి, నేను అయితే కొనుక్కొని వేసుకుంటా, లేకపోతే దీన్ని వేద్దాము. దీనికి కూడా కొన్ని పోయినాయి, కొనుక్కోవాలి. దీనికి మళ్ళీ ఒక బడ్జెట్ పెట్టాలని ఉన్నా, ఎందుకంటే ఒకటేసారి పెట్టుకోవాలి కాబట్టి. మనం చెప్పిన దానికి మన ప్రాబ్లం ఏం లేదు. దానికి అది ఫోక్స్ వీల్ది, తర్వాత డిక్స్ అది 4 రాడ్డు, తర్వాతకి ఇక్కడ ఇది షాక్ అబ్జర్వర్స్ ఉన్నాయి కదా. ఈ షాక్ అబ్జర్వర్స్ మనం కేరళ టైప్ ఉండే కదా, అవి పెట్టాలనుకుంటున్నా. సో ఏమంటారు కామెంట్ చేయండి. దీన్ని కొంచెం ఒక విధంగా మార్చాలనుకుంటున్నా. ఏదో స్టిక్కర్లు వెరికేసి బ్లూ స్టిక్కర్లు ఉండేదా, అవి కొనుక్కొని వేయాలా, అంతే అనమాట. మీరైతే కామెంట్ చేయండి మీ దగ్గర కూడా ఇలా ఉంటే. అందరూ అడుగుతున్నారు, బ్రో నాకు ఇట్లా బైక్ ఉంది, మీరు ఏమైనా చేయగలరా అని. బట్ ఏంటంటే మన బైక్స్ని చేసుకునే చాలా టైం పడుతుంది. ఎందుకంటే మనం అంత మెకానిక్ కాదు కాబట్టి. ఒకవేళ వాళ్ళకి పొరపాటున చేసి ఇచ్చినా కూడా ఏమైనా పోతే మళ్ళీ వాళ్ళు మననే అంటారు కాబట్టి మనమైతే వేరే బైక్లు అయితే చేయకూడదు అనుకున్నా. ఏదైనా ఉంటే నాది, ఎందుకంటే నాది పోయినా కూడా నేను ఎవరు చెప్పుకోను కాబట్టి నాది నాకే ఉంటుంది. మిగతా వాళ్ళు అయితే కంపల్సరీ ఇట్లా చేసినావు అని మాటలు వస్తాయి. సో అందుకోసమే నేను మరసంగా ఉన్నా. ఎవరికైనా కావాలంటే నేనే చేస్తా అని చెప్పాను, కానీ ఒకవేళ వాళ్ళు కూడా ఉంటే వాళ్ళకి చెప్తుంటా, ఇట్లా ఏమేమి కొనుక్కోవాలా, ఎట్లా చేసుకోవాలనేది అదైతే చెప్తాను అనమాట. కర్నూలులో ఎవరైనా ఉంటే కూడా, వేరే ఊర్లో ఉన్నా కూడా పర్లేదు, వాళ్ళ బైక్ ఇట్లా చేయించుకోవాలనుకుంటే మనమైతే హెల్ప్ చేస్తాము. మనమే చేసేయడం కాకుండా నేనైతే ఒక ఇన్వాల్వ్మెంట్ అయ్యి చేస్తే బాగుంటుంది. అదనమాట ఫ్రెండ్స్. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోండి. మన బై నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, లవ్ యూ ఫ్రెండ్స్, బాయ్.